హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్లాక్ యాప్‌కి మీరు డిఫరెంట్ ఫేసెస్‌ని ఎలా యాడ్ చేయొచ్చు, లేదా క్లాక్ ఐకాన్‌ని ఎలా చేంజ్ చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికోసం మీరు క్లాక్ ఐకాన్ ఉంది కదా! దాని మీద లాంగ్ ప్రెస్ చేశారంటే, ఇక్కడ మీకు పైన టాప్‌లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా? సో, దాంట్లో సెకండ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నారంటే, మీకు క్లాకు డిఫరెంట్ ఐకాన్ అనేది చేంజ్ అవుతది. ఒకసారి చూడండి. సో, ఇలాగా మీకు డిజిటల్ క్లాకు ఓపెన్ అవుతది. అలాగే మీకది వద్దు అనుకుంటే మళ్ళీ డిఫాల్ట్‌లోకెళ్ళాలంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది గదా! టాప్‌లో దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మళ్ళీ నార్మల్ క్లాక్‌లోకెళ్ళిపోతది. అలాగే మీరు లాంగ్ ప్రెస్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇంకా పైన 2 ఆప్షన్స్ లైట్‌గా డిజేబుల్‌లో ఉన్నాయి. ఓకే. ఈ ఆప్షన్స్‌ని యూజ్ చేసుకోవాలంటే మీరేం చేయాలంటే క్లాక్‌ని అనే విడ్జెట్‌ని మీరు హోమ్ స్క్రీన్‌లో యాడ్ చేసుకోవాలి. సో, దీనికోసం నేనేం చేస్తానంటే పై లాంగ్ ప్రెస్ చేసి హోమ్ స్క్రీన్ మీద యాడ్ విడ్జెట్‌లోకెళ్ళి కిందకి స్క్రాల్ చేశారంటే ఇక్కడ మీకు క్లాక్ యాప్ ఉంటది. క్లాక్ విడ్జెట్ ఉంటది. సో, ఈ విడ్జెట్‌లో మీరిక్కడ చూసారంటే డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి. మీరు ఇలాగా లెఫ్ట్‌కి స్వైప్ చేసుకుంటా ఎళ్లారంటే మీకు డిఫరెంట్ ఫేసెస్ కనిపిస్తాయి. సో, ఇందులో మీకు నచ్చిన ఫేస్‌ని సెలెక్ట్ చేసుకున్నారంటే, మీకు మళ్ళీ ఈ విడ్జెట్ అనేది మీకు హోమ్ స్క్రీన్ మీద యాడ్ అయిపోతది. సో, ఇలా చూసారంటే నేను ఈ క్లాక్ ఫేస్‌ని విడ్జెట్‌ని యాడ్ చేశాను. సో, దీని మీద లాంగ్ ప్రెస్ చేసి మీరు మళ్ళీ ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ విడ్జెట్ కాస్త మీకు నార్మల్ క్లాక్ ఐకాన్‌గా ఎళ్ళిపోతది. అలాగే మీరు క్లాక్ యాప్ మీదే ఆ విడ్జెట్ మీదే లాంగ్ ప్రెస్ చేశారంటే, మీరిక్కడ కింద చూసారంటే ఆహ్, డిలీట్ అనే ఐకాన్ ఆప్షన్ ఉంటది చూసారా? రిమూవ్ విడ్జెట్ అని. దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఆ విడ్జెట్ ఎళ్ళిపోతది. అదే మీరు క్లాక్ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేశారంటే రిమూవ్ యాప్ అని ఉంటది. బీ కేర్‌ఫుల్ ఆ యాప్‌ని రిమూవ్ చేశారంటే క్లాక్ యాప్ రిమూవ్ అయిపోతది.